హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మనం పప్పుతో కలిపి చాలా కాంబినేషన్స్ చేసుకుంటాం కదా. వెజిటబుల్స్ వేసుకొని చేసుకుంటాం, ఆకుకూరలు వేసుకొని చేసుకుంటాం, ఆకుకూరలు ఎన్నో రకాల ఆకుకూరలు కలుపుకొని చేసుకుంటాం. మరి ఈవేళ నేను పప్పు తోటకూర వండడం ఈ వీడియోలో చూపించబోతున్నాను. పప్పు పాలకూర వండుకోవచ్చు, పప్పు మెంతికూర వండుకోవచ్చు, పప్పు చుక్కకూర వండుకోవచ్చు, ఎన్నైనా ఆకుకూరలు వేసుకోవచ్చు. కానీ ఒక్కొక్క ఆకుకూరకి ఒక్కొక్క రుచి ఉంటుంది. అలాగే ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే. అందులో ఇంకో విశేషం ఏంటంటే, ఈరోజు ఈ పప్పు తోటకూర నేను మట్టి కుండలో చేస్తున్నాను. మట్టి కుండలో ఏది వండినా ఆ రుచే వేరు కదా. మరైతే మనం ఇప్పుడు వంటలో దిగిపోదాం. ఈరోజు అయితే నేను మట్టి పాత్రలోనే డైరెక్ట్గా పప్పు ఉడికిస్తాను. అస్సలు కుక్కర్ని యూజ్ చేయట్లేదు పప్పు ఉడికించడానికి. ఇలా ఒక గ్లాసుడు కందిపప్పు తీసుకొని దీన్ని కొద్దిగా నీళ్లు పోసి కొంచెం చేత్తో ఇలా తిప్పేసి వంచేద్దాము. ఎక్కువ మనకి పిసికి పిసికి కడగకూడదు పప్పుని. పప్పుని కాసేపు నానబెట్టుకుంటే ఇంకా మంచిది, త్వరగా ఉడుకుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ అవ్వకుండా కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనిలో కావాల్సిన నీళ్లు పోసుకొని ఫస్ట్ దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. నీళ్లు మరీ ఎక్కువగా పోసేసుకోవద్దు, ఎందుకంటే బయటకు పొంగిపోతుంది. పప్పు కదా, కందిపప్పు కదా. కందిపప్పు అయినా పెసరపప్పు అయినా ఏదైనా సరే పప్పులు ఏంటంటే బయటకు పొంగిపోతాయి. అందుకే ముందు తగమాత్రంగా నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. ఇందులో మనం ఒక ఉల్లిపాయ ముక్కలు కోసుకొని వేసేసుకొని, అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇలా చీల్చేసి వాటిని కూడా వేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పప్పు తోటకూరకి. అలాగే కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్, టీ స్పూన్ ఆయిల్ వేస్తే చాలు త్వరగా ఉడకడానికి. అలాగే కొద్దిగా పసుపు ఇవి వేసేసి మనం బాగా పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని, తర్వాత మనం కొద్దిగా ఫ్లేమ్ తగ్గించుకొని సన్న మంట మీద దీన్ని ఉడికించుకుందాం. ఎందుకంటే కందిపప్పు కదా, కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. అందులోనూ మనం డైరెక్ట్గా ఉడికిస్తున్నాం కాబట్టి కుక్కర్ యూజ్ చేయకుండా కొద్దిగా టైం తీసుకుంటుంది. ఈలోపు మనం చక్కగా తోటకూరని ఇలాగా సన్నగా తరిగేసి రెడీ పెట్టేసుకుందాం, కడిగేసి శుభ్రంగా. చూసారు కదా, ఒక కట్ట తోటకూర తీసుకొని ఇలాగా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ప్రతి పప్పు మనకి ముళ్ళ పొదునుగా ఉడికిందనమాట. అంటే మరి మెత్తగా ఉడికిపోలేదు, చిన్నది పలుకంటే చాలా తక్కువ చిన్న పలుకు ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఉడికింది కదా. ఇప్పుడు మనం చక్కగా ఆకుకూర వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆకుకూరతో పాటు ఆ మిగిలిన పదును కూడా ఉడికిపోద్ది అనమాట. రెండు కలిపి చక్కగా మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు దీనిలో పైన మనం తోటకూర తరిగిందంతా వేసేసుకుందాము. మనకి పైకి వస్తుంది కానీ తోటకూర అలా వాటర్లో ఉడుకుతూ కిందకి వెళ్ళిపోతుంది. ఇది కలపొద్దండి, కలిపితే మళ్ళీ మనకి పప్పు ఉడకదు. కింద నుంచి వచ్చే ఆవిరికి మీద ఉన్న ఆకంతా మగ్గిపోద్ది అనమాట. అలాగే కిందన పప్పు కూడా ఉన్న పదును కూడా ఉడికిపోయి మనకి మెత్తగా ఉడుకుతుంది. మనం మూత పెట్టేసి ఇలా వదిలేసాం కదా, చూసారు కదా చక్క రెండు ఎలా మిక్స్ అయిపోయాయో. చాలా బాగుంది కదా, రంగు కూడా చూడడానికి చక్క పసుపచ్చగా పప్పు, అలాగే అందులో మనకు ఆకుకూర చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి. అలాగే తినడానికి కూడా మామూలుగా ఉండదు, పోపు వేసిన తర్వాత అద్భుతంగా ఉంటుంది. ఈ రెండు బాగా చక్కగా నెదిపేసుకుందాము. మీ దగ్గర పప్పు గుత్తుంటే పప్పు గుత్తో నెదిపేసుకోండి, చక్క బాగా కలిసిపోతాయి రెండుని. పప్పుకి తగినట్టుగా ఆకుకూర వేసుకోవాలి, అప్పుడే రుచి ఉంటుంది. పప్పు ఎక్కువైపోయినా బాగోదు, అలాగే ఆకుకూర ఎక్కువైపోయినా కూడా బాగోదు. మనకు చూడండి కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా కుదిరింది. నేను కొద్దిగా వాటర్ పోసాను పప్పు ఉడికిన తర్వాత, ఎందుకంటే ఆకుకూర కూడా వేస్తున్నాం కాబట్టి సరిపోదని చెప్పి కొద్దిగా వాటర్ మిక్స్ చేశాను. అలాగే మీ కన్సిస్టెన్సీ చూసుకొని దాని ప్రకారం ఇలా వచ్చేటట్టుగా నీళ్లు కలుపుకోండి. మరిగించిన నీళ్లు కలుపుకుంటే ఇంకా మంచిది. ఇలా బాగా కలిపేసాం కదా. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకుందాము, ఎందుకంటే మనం ముందుగా ఉప్పు వేసేసామంటే మాత్రం మనకి పప్పు ఉడకదు కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి. చక్కగా ఇప్పుడు దీన్ని పోపు వేసేద్దాము. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ప్యాన్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇలాగా మనం చిటపట్లాడే వరకు కొద్దిగా వేయించుకొని ఇందులో ఇంగువ కూడా వేసేసుకుందాము. మంచి ఘమఘమని వాసన వస్తుంది మనకి. పప్పు తోటకూర పప్పుకి ఏదైనా సరే మనకి ఇంగు వేస్తే చాలా రుచి వస్తుంది. ఇందులో మనం ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాము. 2 చీల్చేసాను, 2 అలాగే మిరపకాయల పాలంగా వేసేసాను. ఇందులోని కరివేపాకు కూడా వేసేసుకుందాం. చక్కగా ఫ్రెష్ కరివేపాకు అలా వేసుకుంటే చాలా బాగుంటుంది పోపులోని. అలాగే కూరకు కూడా పప్పు తోటకూరకి మంచి రుచి వస్తుంది. ఈ పోపు కొద్దిగా మాడనివ్వాలి. మీకు వెల్లుల్లిపాయ కూడా కావాలంటే వేసుకోండి, నేను వెల్లుల్లిపాయ వేయలేదు. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా చూసారు కదా, ఎండుమిరపకాయ ఇలా మాడి వరకు మనకి వేయించుకొని అప్పుడు పోపు వేస్తే చాలా బాగుంటుంది. పప్పుకి మంచి రుచి రావాలంటే కొద్దిగా పోపుని మార్చాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి పప్పు తోటకూర చక్క బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని, మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకొని, పక్కన ఆవకాయ పచ్చడి ఏదైనా పెట్టుకొని, లేదంటే అప్పడాలు కానీ ఏదైనా వడియాలు కానీ వేసుకొని తింటే మామూలుగా ఉండదు అనమాట. మరి అందులో మట్టి కుండలో వండిన పప్పు తోటకూర సూపర్గా ఉంటుంది.
మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఈజీ రెసిపీస్. థ్యాంక్ యూ.